నమస్తే, నేను మీ మధు. త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూవీ గురించి ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తుంది. అయితే ఎన్టీఆర్ని సైడ్ చేసి బన్నీకి అవకాశం ఇచ్చారని నిన్నటి దాకా వార్తలు చక్కర్లు కొట్టాయి. మరి ఫ్యాన్స్ ఊరికే ఉంటారా? అస్సలు ఊరుకోరు కదా. మరి ఎన్టీఆర్ని తీసేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది, మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రకంగా ఫైర్ అవుతున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. గత ఒక రోజు నుంచి చూస్తున్నాం, నిన్నటి నుంచి త్రివిక్రమ్ గారి మూవీ నుంచి ఎన్టీఆర్ని సైడ్ చేశారు, బన్నీకి అవకాశం ఇచ్చారు అని చెప్పేసి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అవమానంగా ఫీల్ అయ్యి ఫైర్ అవుతున్నారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు సినిమా అనేది ఎట్లా ఉంటుందంటేనండి, చేతులు మారుతూ రావచ్చు కొన్నిసార్లు. ఒకళ్ళని అనుకుని ఇంకోళ్ళని తీసేయటం ఇది ఇవాళ కొత్తగా కాదు. మనకి సినిమా ఇండస్ట్రీ మొదట్లో కూడా మిస్సమ్మ సినిమా తీసుకుంటే భానుమతి తోటి కొంత చేశాక తర్వాత మళ్ళీ సావిత్రిని తీసుకున్నారని అలా చాలాసార్లు చాలా సందర్భాల్లో జరుగుతాయి. అంటే హీరోయిన్కి జరిగితే అన్యాయం కాదు, హీరోకి జరిగితేనే అన్యాయం అనేది. భానుమతి గారు అప్పుడేం గొడవ చేయలే, ఆవిడంత పెద్ద హీరోయిన్ అయ్యి ఉండి. అయితే ఇప్పుడు మామూలుగా త్రివిక్రము ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు కూడా ఒక సినిమా చేయాలనుకున్నారు, ఆర్ఆర్ఆర్ తర్వాత అనుకున్నారు, మాట్లాడుకున్నారు, కానీ ఆగిపోయింది సినిమా. ఇప్పుడేమైంది, ముందు అసలు అల్లు అర్జును త్రివిక్రము అనుకున్నారు, అనుకుని చర్చలు కూడా సాగాయట. తర్వాత బన్నీవాసు చాలా ఎలివేషన్ ఇచ్చాడు, దీనికి ప్రీ ఎలివేషనే మీకు టైం పడుతుంది, ఎంత బడ్జెట్ అవుతుందో తెలియదు, ఇది ఒక మైథలాజికల్ సినిమా అని అనుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. అయితే సడన్గా బన్నీ తప్పుకున్నాక త్రివిక్రమ్ చేసేదేం లేక జూనియర్ ఎన్టీఆర్ని అడిగారు. సో జూనియర్ ఎన్టీఆర్ ఆ పుస్తకం కూడా పట్టుకుని తిరిగాడు ఆ టైంలో, అంటే ఈవెన్ ఆన్ స్టేజ్ అనమాట. మురుగా ద గాడ్ ఆఫ్ వార్, ద గాడ్ ఆఫ్ విజ్డమ్ ఆ పుస్తకం పేరు. సో దానికోసం అని చాలా ప్రిపేర్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. మరి అంటే ఫిజిక్గా మనకు తెలీదు, మొత్తానికి ఆ పుస్తకం చదువు ఉంటాడు. అంటే మురుగా అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు తమిళనాడులో ముఖ్యంగా మురుగన్ మీద చాలా పెద్ద యుద్ధం జరిగింది. అంటే మురుగన్ని లాడే కాదు అన్నవాళ్ళు ఉన్నారు. అయితే హిందువులందరూ కూడా తిరగబడ్డారు. అప్పుడు చేసేదేం లేక డిఎంకే కూడా కలగజేసుకోవాల్సి వచ్చింది. చాలా పెద్ద ఇదైందనమాట. ఆ తర్వాత ఇప్పుడు తిరుపుర కుండ్రం గొడవ కూడా జరుగుతుంది కదా, లైట్ వెలిగించటం, దీపం వెలిగించటం అనేది, దాని మీద కూడా ఇవాళ సైట్స్ తీసుకుంటుంది డిఎంకే ప్రభుత్వం. అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ నేనే చెప్తున్నా ముఖ్యంగా హిందువులు ఆలోచించుకోవాలి, డిఎంకే కోట్ అయ్యాలా వద్దా అనేది. ఎందుకంటే హిందువుల్ని డిస్క్రిమినేట్ చేసి మీరు మైనార్టీలను నెత్తిన పెట్టుకుంటామంటే ఇది ఎక్కడికి దారితీస్తుందో హిందువులు ఆలోచించుకోవాలి. సో ఇవాళ మురుగా అనే ఒక పౌరాణిక క్యారెక్టర్ తీసుకుని, అంటే శివుడి కొడుకు అతను, సో అతన్ని చేస్తున్నాడు అంటే మీకు ఇంతకుముందు కూడా సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా మీకు కొంచెం తమిళనాడు తీసుకొచ్చాడు. అంటే కొంచెం క్యారెక్టర్స్ అట్లా పెట్టి తమిళ తెలుగులాగా కోయంబత్తూరి యాస పెట్టి ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు త్రివిక్రమ్. సో ఇప్పుడు పూర్తిగా అతని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడేమో. మీకు ఇప్పుడు ఒక తమిళ సీరియల్ కూడా నడుస్తుంది, అన్నా అని, మీకు జీలో నడుస్తుంది. ఆ సీరియల్లో కూడా అతను మురుగన్ భక్తుడు అనమాట. ప్రతి సందర్భంలోనూ మురుగా ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడుతూ ఉంటాడు. మురుగా అంటే మన సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదా, మా వేలు అంటారు, వేలు మురుగన్ అంటారు, అంటే వేలు పట్టుకుని ఉంటాడు ఆయన. కాబట్టి అతని మీద చేస్తారనమాట ఈ సినిమా. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సినిమా ఈ హీరో కాదు ఆ హీరో అనుకుంటే దీని మీద గొడవలు పడాల్సిన పనే ఉండదు. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, సినిమా అనేది నిర్మాత ఇష్టం. డైరెక్టర్ దృష్టిలో ఒక క్యారెక్టర్ ఒకళ్ళకే అనుకుంటారు, కొన్ని సందర్భాల్లో అది మారుతుంది. మారినప్పుడు ఇప్పుడు మళ్ళీ మొదటికే వస్తుంది, అల్లు అర్జున్ చేతికే వస్తుంది సినిమా. కొత్తగా ఇప్పుడు అల్లు అర్జున్ అనుకోలే, ముందు అల్లు అర్జున్ అనుకున్నాక వేరే కారణాలతోటి జూనియర్ ఎన్టీఆర్ని అనుకుని మళ్ళీ అల్లు అర్జున్నే తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదో ఫీల్ అవ్వాల్సిన పని లేదనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ఫ్యాన్స్ అనేవాళ్ళు అభిమానం చూపించుకోవాలి తప్ప ఏది కూడా దురభిమానానికి దారి తీయకూడదు, అంటే గొడవలు జరగకూడదు. వాళ్ళు ఉన్నది వాళ్ళ హీరోని ఎలివేట్ చేసుకోవటానికి అంతవరకే, లేనిపోని గొడవలు ఇవన్నీ అవసరమా చెప్పండి? ఇండస్ట్రీ అనేది హెల్దీగా ఉండాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఇవాళ త్రివిక్రమ్ సినిమా మరి ఏమవుతుంది, ఇది మైథలాజికల్ ఆస్పెక్ట్లో ఉంది కాబట్టి
ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టరు మనం చూసుకున్నంత మట్టికి మైథాలజీ మీద పడుతున్నారు మొత్తం. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే 26లో జూన్ నుంచి ఒక సినిమా మొదలవుతుందిట, ఎవరు అల్లు అర్జున్ది. 27లో ఒక సినిమా ఉందిట, అది మరి అతను ఎవరు కనకరాజు ఉన్నాడు కదా, కనకరాజుతో ఒక సినిమా, త్రివిక్రమ్తో ఒక సినిమా, కాబట్టి ఈ రెండింటిలో ఒకటి ఈ మురుగా సినిమా ఉండొచ్చు అనేది అంటున్నారు. నిజానికి ఇందాక మీరే చెప్పారు కదా, ఎన్టీఆర్ గారు ఆ పుస్తకం పట్టుకొని మరి తిరిగారు మూవీ కోసం అని. సో అంత ఓన్ చేసుకుంటే తప్ప ఆ పుస్తకం పట్టుకొని అట్లా ఏముందండి, ఇప్పుడు మీకు ఒక క్యారెక్టర్ ఒక కథ చెప్పినప్పుడు మీరు అనుకుంటారు ఓకే చేస్తే బాగుంటుందని, కానీ అది అవ్వాలని లేదు కదా. నేను అంటున్నది అది, ఏది ఎవరికి డెస్టినీనో ఎవడు చెప్పలేడండి. ఇది నాది అనుకుంటాం కానీ నాది కాకపోవచ్చు, ఇంకొకరికి దక్కచ్చు అది. సో అప్పుడు మనం దాన్ని తీసుకునే ఒక మెంటల్ మెచ్యూరిటీ మనకు ఉండాలంతే. ఏదేమైనా సరే ఇప్పుడు హీరోలు వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఇక్కడ ఫ్యాన్స్ వారే అది కరెక్ట్. అనవసరంగా ఫ్యాన్స్ ఇబ్బంది పడి వాళ్ళు కొట్టుకుని వాళ్ళ హెల్త్లు నాశనం చేసుకుని వాళ్ళ డబ్బులు తగలేసుకునే అవసరం లేదంటున్నా. అందుకే చెప్తున్నా, మీ ఇష్టం అనేది, అభిమానం ఎప్పుడు కూడా మనని మించి ఉండకూడదు ఏది కూడా. మన తర్వాతే హీరోయిన్ అయినా. సో ఫ్యాన్స్ కంట్రోల్ అవ్వాలంటే ఎన్టీఆర్ గారు రియాక్ట్ అవ్వాల్సిందే కదా మేడం. ఇప్పుడు అంత ఏమీ సిచ్యువేషన్ కనిపించట్లేదు నాకైతే. ఇప్పుడు ఎన్టీఆర్ గారు రియాక్ట్ అవ్వక్కర్లేదు, ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ రియాలిటీ అంతే. ఓకే, ఏదేమైనా సరే ఈ మూవీ మాత్రం హిట్ అవ్వాలని కోరుకుందాం మేడం. థ్యాంక్ యూ.